నేటి పునీతులు పునీత 5వ పీటర్ సెలెస్టీన్ గారు. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్యభాషలలో మాట్లాడసాగిరి. ఆదివారం, మే 19, 2024. మొదటి పఠనం అపుస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమికూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వలె ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిననుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయమొంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెస్పొటామియా, యూదయా, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్త, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూద మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు, మనమందరమును దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞాన స్నానము పొందితిమి. 2వ పఠనం పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 3 నుండి 7 మరియు 12, 13 వచనాలు. దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశమగును గాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములున్నవి కాని వానిని ఒస్కు ఆత్మ ఒక్కడే. సేవించుటలో అనేక పద్ధతులలో ఉన్నవి కాని సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవచేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి కాని అన్ని సేవలకు అందరకు ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములుగల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటే కదా. అట్లే యూదులమైన, అన్యులమైన, బానిసలమైన, స్వతంత్రులమైన మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరము ఒకే ఆత్మను బ్రోలిన వారమైతిమి. ఇది ప్రభువు వాక్కు.